రాణించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. కింగ్వుడ్ షాడోకాన్ కరాటే డూ ఇండియా ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎనుగొండలోని మైనార్టీ కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బెల్టుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. జిల్లా క్రీడాకారులు మార్షల్ ఆర్ట్స్ లో రాణించడం ఆనందదాయక విషయమన్నారు. ముఖ్యంగా బాలికలు నేడు సమాజంలో కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కేజీబీవీలో కరాటే శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో బాలికలకు కరాటే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న జహాంగీర్ పాషా ఖాద్రీని అభినందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ కమేడియన్ ఫిష్ వెంకట్ హాజరయ్యారు. అనంతరం బాలికలకు బెల్టుల ప్రదానం చేశారు. గట్టిగా కన్నా ఎత్తన దెబ్బ రావాలి అని మెలికను పంచు కూడా గట్టిగా రావాలి. పంచుతో పాటు ఆ శబ్దం రావాలి. అని గట్టిగా అనుకో పంచి వస్తాయి. అదేవిధంగా అది ఒక్కసారి చేసుకోవాలి. ఎందుకంటే మీ మాస్టర్ ఎన్నో స్కూల్ పోతాం మాస్టర్ ఇక్కడ దీంతో పాటు కరాటే నేర్చుకున్నతో పాటు చదువు బాగా అర్థమైందా? ఇది కాన్సన్ట్రేషన్ కు ఉపయోగపడుతుంది కరాటే. వేరే ఇండియన్ ఎక్సైజ్ ఉంటుంది అనుకో, ఇట్లా వాకింగ్ చేసుకుంటూ ఆలోచిస్తూ వాకింగ్ చేయొచ్చు. కానీ వాకింగ్ చేసుకుంటూ ఇది పని చేసుకుంటా ఆలోచిస్తూ ఏం కదా చేస్తే మూతిగా పడతాయి చెప్పండి గవర్నమెంట్. కనుక మైండ్ తో ఉపయోగపడే ఎక్సర్సైజ్ కరాటే. కనుక కరాటే నేర్చుకుంటున్న వాళ్ళు క్రమశిక్షణ ఉండాలి, చాలా డిసిప్లిన్ ఉండాలి, చదువులో డిసిప్లిన్ ఉండాలి. ప్లస్ మీకు అందరికి ఒక సేవ చేయాలని ఒక సేవ భావం కూడా కలగాలి. చిన్నప్పటి నుంచే 10 మందికి సహాయం చేయాలా, బీద వాళ్ళకి హెల్ప్ చేయాలా, మంచి కష్టపడి చదవాలా, చదివి పెద్ద ఆఫీసర్ కావాలా, అయిన తర్వాత పేరుతో ఎంతో మందికి సేవ చేసి మంచి పనులు చేయాలా, మా తల్లిదండ్రులకి గొప్ప పేరు తెచ్చుకోవాలా, మా ఊరికి మంచి పేరు తేవాలా అని కష్టపడాలి. రోజు చదవాలి, కష్టపడి దిక్కులు చూడద్దు, అటు ఇటు ఆలోచన చేయొద్దు. మన ధ్యాస అంతా శ్వాస ధ్యాస అంతా ఓన్లీ చదువు మీద చదువుకోవాలి, సొంతంగా బుక్ చదువుకోవాలి, అడగాలి చేయాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కాంపౌండ్ వాల్ లేదు, ఇప్పుడు కాంపౌండ్ వాల్ అయిపోయింది. రోడ్ లేదు, రోడ్ అయిపోయింది. ఇలా మన ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు మెస్ ఛార్జెస్ అట్లా ఇచ్చాం స్కూల్. ఇక్కడ ఎన్ని ఎంత అంతమంది ఎంత ఉండే ఇప్పుడు మరి ఎన్ఐ చేసేది ఈ గురుకులాలు, ఒక బీసీ గురుకులం, ఎస్సీ ఎస్టీలకు ఇన్ని వస్తున్నాయి. అంటే ఒక 15 ఉంటాయి, ఇక్కడ 15-20 వరకు ఉంటాయి రెసిడెన్షియల్ స్కూల్ ఉంటాయా? హాస్టల్స్ అన్ని కనుక మీరు ఒక 20 ఉంటాయి. అతిపెద్ద ఎక్కువ హాస్టల్స్ ఉన్నాయి మన జిల్లా ఇక్కడ. ఇంకా మీరందరూ మంచిగా చదువుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇట్లా కదా. ఇంకా మేమున్నాం, చదువుతూ ఉద్యోగాలు వస్తున్నాయి, మంచిగా క్రమశిక్షణతో మంచిగా నడుస్తుందంటే మీకు అంతా హెల్ప్ చేయాలి మేము. మరి కరాటే నేర్చుకుందో చదువు కూడా ధ్యాస పెట్టాలని చెప్పి మీకు ఏమైనా బాధలు ఉంటే జర ప్రిన్సిపల్ గారు, టీచరు, వీళ్ళందరూ, మా మేడం ఉంది, వీళ్ళంతా మీకు అండగా ఉంటారు. ఒక మంచి ప్రోగ్రాం ప్రతి సంవత్సరం మంచి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇక్కడ మా కౌన్సిలర్ జ్యోతి గారు ఫస్ట్ ర్యాంక్ రావాలనేది ఆలోచిస్తుంది. ఫస్ట్ డిస్టిక్ లో ఫస్ట్ రావాలని కాదు, కష్టపడి చదవాలని చెప్పి మిమ్మల్ని మనసారి కోరుకుంటూ మా జ్యోతి ఉంటుంది. ఆమె కార్యక్రమం నడిపిస్తుంది. వెంకట్ గారు కూడా ఉంటారు.
ఈరోజు విద్యా వ్యవస్థలు తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు, కేజీబీలు, హాస్టల్స్ చూస్తూ ఉంటే నిజంగా ఒక 20-30 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింటే మరి వీళ్ళందరూ కూడా గతంలో చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో బాగుపడేటువంటి వాళ్ళు. చదువుకోలేక, వసతులు లేక, స్కూల్ లేక, కాలేజీలు లేక కూలీలుగా మారినటువంటి మా జిల్లా తెలంగాణ మొత్తం కూడా ఇదే ఉంది. కానీ ఈరోజు ఒక్క మహబూబ్నగర్లోనే ఈ సంవత్సరం తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 6 మైనార్టీ గురుకులాలు తీసుకురావడం జరిగింది. బీసీ రెసిడెన్షియల్, ఎస్సీ, ఎస్టీ అగ్రవర్గాలు పేదలకు కూడా ఈ ఇంట్లో చదువుకునే అవకాశం రావడం, వేలాది మంది స్టూడెంట్స్ ఇంత మంచి వసతులు ఉన్నటువంటి స్కూళ్లలో మంచి స్టాండర్డ్ టీచర్స్, ఎంతో ఉన్నతమైన చదువులేనటువంటి టీచర్లతో ఈరోజు ఈ గురుకులాలు నడవడం అనేది రేపు భవిష్యత్తులో వీళ్ళు మంచి యోగ్యులవుతారు. తెలంగాణకు ఆవిపట్టి వీళ్ళే వెన్నెముక లాంటి యువకులు చదువులేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయి చదువుకొని పోయిన తర్వాత ఎగ్జామ్స్ లో ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ లో కూడా ఉద్యోగాలు, ప్రైవేట్ లో కూడా ఉద్యోగాలు దొరకక ఎన్నుకొచ్చినటువంటి పరిస్థితి. కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితమైన ఉద్యోగాలు కూడా, ఎందుకంటే వాళ్ళు మంచి స్టాండర్డ్ స్కూల్లో చదివేది, ఉద్యోగాలు కాంపిటీషన్ అయితే వాళ్ళకే వచ్చేది. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూళ్ల కన్నా ధీటుగా, ప్రైవేట్ హాస్టల్స్ కన్నా ధీటుగా, రెసిడెన్షియల్ స్కూళ్ల కన్నా ధీటుగా మా గురుకులాల్లో చదివినటువంటి యువకులు వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా రావడం అనేది రేపు మా తెలంగాణకు చాలా అదృష్టం. ముఖ్యంగా మైనార్టీలు అంటే చిన్న చూపు ఉండేది, ఎస్సీ ఎస్టీలు చిన్న చూపు ఉండేది, అసలు బీదోళ్ళు ఏ కులంలో బీదోళ్ళు అంటే చిన్న చూపు ఉండేది. ధనవంతులకు మాత్రమే మంచి మంచి బస్సులు, మంచి మంచి బిల్డింగ్లో చదువుకునే అవకాశం ఉండేది. మామూలు పేద, పూర్తి నిరుపేదలు, ఎవరు తల్లిదండ్రులు లేనటువంటి ఆర్ఫన్స్ కూడా ఈరోజు చదువుకుంటున్నారు. ఈ స్కూల్లో 3 సంవత్సరాలు అంతకుముందు వచ్చినప్పుడు కాంపౌండ్ లేకుండే, కాంపౌండ్ వాళ్ళు, ఆర్ఓ ప్లాంట్, మంచినీళ్లు, సురక్షితమైన నీళ్లు, రోడ్లు, వీళ్ళకు భోజనం కూడా మనం కూడా ఎవరు కూడా ఇళ్లలో కూడా తినరు. అట్లా న్యూట్రిషన్ ఫుడ్, రోజు ఏ పూటకు ఏం తినాలి, ఎట్లుండాలి, ఎట్లా చదువుకోవాలని ఒక ఇంత మంచి గొప్ప శిక్షణ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారు పిల్లలకు భవిష్యత్తు, రేపు తెలంగాణ బాగుపడాలంటే ప్రాజెక్టులు ఎంత ఇంపార్టెంటో పిల్లల చదువులు కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి యువత గురించి ఆలోచించడం చాలా సంతోషం. ముందు రోజుల్లో వీళ్ళు పెద్దగా అయిపోతే ఎట్లా పెద్దగా అవుతుంటారో అట్లా ఇంటర్మీడియట్, డిగ్రీ అలాంటి సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలు కూడా మేము ఏర్పాటు చేయిస్తాం. భవిష్యత్తులో దేశంలో ఎక్కడైనా నెంబర్ 1 స్టూడెంట్స్ ఎవరంటే తెలంగాణ అనేటట్లు గ్యారెంటీగా తయారు చేస్తాం. మరి ఓన్లీ చదివే కాదని చెప్పి మా జహాంగీర్ పాషా లాంటి వాళ్ళు, సంస్థలు మా లక్ష్మణ లాంటి వాళ్ళు ఎంతో మంది పిల్లలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కరాటే కూడా నేర్పుతామని చెప్పి కరాటే కూడా నేర్పించి వాళ్ళ చదువుతో పాటు ఆత్మరక్షణ, ఎవరు వస్తే ఎవరు అవుతుంది, ఎవరు వచ్చి కాపాడుతారు కాదు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి అని చెప్పి మరి స్టూడెంట్స్, గర్ల్స్ కు ఇది నేర్పడం అనేది చాలా సంతోషం. మరి దీన్ని కరాటేను కూడా ఒక క్రీడగా గుర్తించినట్లయితే ఇంకెక్కువ అవకాశం ఉంటుంది. మరి భవిష్యత్తులో ప్రతి కేజీబీ స్కూల్లో కూడా కరాటే మాస్టర్ని కూడా అపాయింట్ చేసినట్లయితే ఇంకా ఫుల్ టైమ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి దీని మీద కూడా మేము చర్చిస్తాం. స్టూడెంట్స్కి ఏ సదుపాయాలు అయినా అన్ని సదుపాయాలు మేము చేసి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళ రుణాన్ని నిర్దించుకుంటాం. థ్యాంక్ యూ గారు తరపు నుంచి నాకు ఫ్రెండ్ మన జహాంగీర్ పాషా ఆయన పిలవడం జరిగింది. ఈ స్కూల్ కు రావడం వల్ల ఇక్కడ ఉన్న స్కూల్ మంచి అభివృద్ధిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లనే ఇక్కడ మన మేడం కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా చాలా అభివృద్ధి చెందిస్తున్నారు. మీరు కూడా చాలా చక్కగా చదువుకొని అట్లా మీ సార్ చెప్పినట్టు కరాటే మీ సొంతానికి వాడుకోవాలి తప్ప ఇంకా వేరే వాళ్ళకు అపాయానికి వాడుకోవద్దు. మీ ఆత్మరక్ష గురించి మీరు జహాంగీర్ పాషా గారు నేర్పించినటువంటి కరాటే మార్షల్స్ అన్ని కూడా మంచిగా అభివృద్ధి చెందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకోటి మంచి చదువుకొని మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. వాళ్ళ తర్వాతనే మనకు ప్రపంచం అంతా.